కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో కడప జిల్లా ఖాజీపేట బస్టాండ్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్ రాఘవరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని నాయకులు విమర్శించారు. మెగా డిఎస్సి, నిరుద్యోగ భృతి, సంక్షేమ పథకాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు చంద్రబాబు షూరిటీ, వెన్నుపోటు గ్యారంటీ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలను వంశించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు బాబు మాట బాబు మాట బాబు మాట బాబు మాట బాబు నమ్ముకో బాబు నమ్ముకో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేతగాని ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ప్రజలను వంశించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రెండేళ్లైంది కాబట్టి 2 ఏళ్ల నుంచి ప్రజలకు ఏ విధంగా ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చకుండా ప్రతి ఒక్క హామీ వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంతవరకు చేసి 2 ఏళ్లైనంత సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటు దాడని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖాజీపేట మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చారు, మీరు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంది. ఎవరైనా సరే మహానాడు ఒక పార్టీ జరుపుకుంటానంటే భారతదేశంలో ఏ పార్టీ అయినా సరే, స్టేట్ అయినా, సెంట్రల్ అయినా, ఏ పార్టీ అయినా సరే ఏమి చెప్పుకుంటారంటే వాళ్ళు చేసిన గొప్పతనాన్ని, వాళ్ళు చేసిన మంచిని ప్రజలకు చేరవేసే కార్యక్రమం తెలియజెప్పుకుంటే ఎవరైనా ఒక పార్టీ ఒక కార్యక్రమం జరుపుకుంటే, ఈ మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలా, ఏ విధంగా ప్రజల దృష్టిలో దుర్మార్గుడు, దోషుడని నిలబెట్టాలనే దాని మీద మహానాడు జరుపుకుంటారే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు మేము ఎందుకు నెరవేర్చినది మీరు ఎందుకు మహానాడులో ప్రస్తావించుకోలేకపోతున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అలాగే ఈ మధ్యన మన కడప జిల్లాలో మన ఎంపీ అవినాష్ రెడ్డి గారిని బీటెక్ రవి గారు చాలా విమర్శిస్తూ వస్తున్నారు. మా నాయకుడి గురించి మేము గొప్పలు చెప్పుకుంటే ఏముంది, మా నాయకుడి గురించి మేము గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లే. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం మండల నాయకుల్ని పిలిపించుకొని నువ్వే ఒకసారి వైఎస్ అవినాష్ రెడ్డి అంటే ఏంది అని అడుగు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ జెండా ఎగురేసుకొని తిరుగుతున్నారంటే కేవలం కారణం వైఎస్ అవినాష్ రెడ్డి. అటువంటి అవినాష్ రెడ్డి గారిని మీరు తక్కువ చేసి మాట్లాడినా, తక్కువ చేసి చూసినా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి బీటెక్ రవి గారు కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరి తరపున గట్టిగా అధికారానికి వచ్చినారు. చెప్పిన హామీలన్నిటిని కూడా ఈ రోజు నెరవేర్చినటువంటి నీచ నికృష్టులు చంద్రబాబు నాయుడు, అదే విధంగా సిగ్గు శరం లేనటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా కూటమి నేతలుగా చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి దుర్మార్గులు అన్నటువంటి విషయాన్ని అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది.